హాయ్ అండి. ఇవాళ రవ్వ శనగపిండి గోధుమ పిండితో పొంగరం చూపిస్తాను చూడండి. झटपट టిఫిన్ నాస్తా చూడండి. ఒక కప్పుడుకి తక్కువ రవ్వ వేసాను, ఒక కప్పుడు శనగపిండి వేసాను. ఇప్పుడు 2 కప్పులు గోధుమ పిండి వేస్తాను, అదే ఆ గిన్నెతోటి. చూడండి, అంతే, అంత సమంగానే 2 గిన్నెలు, ఒక గిన్నెడు రవ్వ, ఒక గిన్నెడు శనగపిండి. చూసారు కదా. ఇప్పుడు అంతే, గిన్నెతో కొంచెం తక్కువ ఉంటుంది పెరుగు, కొంచెం పలచగా చేసి పెరుగు కలిపేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాము వేస్తాను, సరిపడా ఇంక ఉప్పు వేస్తాను. వాము వేసాను, ఇప్పుడు ఉప్పు, సరిపడా ఉప్పు వేస్తాను. చూసారు కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరిగానుగా చూడండి. ఒక క్యారెట్, 3 ఉల్లిపాయ, చిన్న ముక్క అల్లం, కొంచెం కరివేపాకు, ఒక 6 పచ్చిమిర్చి. చూడండి, ఇవన్నీ శుభ్రంగా కలిపేసి కొంచెం సేపు నానబెట్టేస్తాను, మూత పెట్టేస్తాం. కొంచెం పలచగా కలిపి మూత పెడితే ఆ రవ్వ అంతా లాగేస్తుంది గట్టిగాను. ఇవన్నీ వేసాను, పెరుగు గిన్నెలో కొంచెం ఊడ్చేసి ఇప్పుడు శుభ్రంగా కలుపుతాను. అట్లా పోసేటట్టు కలపొద్దు, కొంచెం గట్టిగా కలపాలి. తర్వాత కాస్త నీళ్ళు పోసి కలపవచ్చు. చూపిస్తాను చూడండి, కలిపాక చూపిస్తాను మీకు. ఇగో ఇలాగా అన్నీ శుభ్రంగా కలపాలి. ఇగో ఇలా కలిపియాలి. మన ఇడ్లీ పెట్టుకున్నట్టు కలిపితే అది లాగేస్తుంది, నీళ్ళు గట్టి పడిపోతుంది. తర్వాత మనం కొంచెం నీళ్ళు పోయవచ్చు. ఒక అరగంట 15 నిమిషాలైనా మూత పెట్టి వదిలేయాలి. చూసారు కదా. చూపిస్తాను చూడండి. చేతితోనే కలపాలి శుభ్రంగా, లేకపోతే ఉండలు వచ్చేస్తుంది. ఈ పిండితో మీరు పునుకుల్లాగైనా వేసుకోవచ్చు, దోశ అయినా పోసుకోవచ్చు, పొంగరమైనా పోసుకోవచ్చు. ఎలా చేసినా చాలా బాగుంటుంది ఇది. చూడండి, నానింది, చూపిస్తాను. ఓ 2 గరిటెలు వేసి పొంగరంలో కాలుస్తాను చూడండి. ఇగో నీళ్ళు పోసి ఈ మాత్రం పలచగా చేశాను. మనం పెనం మీద వేయగానే కారిపోకూడదు, అలా ఎక్కడ వేసిన పిండి అలా ఉండాలి, అంతవరకు చాలు. మన ఇడ్లీ పిండి ఎలా పెట్టుకుంటాం ఇడ్లీ, అంతవరకే. చూడండి, హైలో కాదు, సిమ్లో కాదు, మీడియంలో పెట్టి మూత పెడదాం. ఖాళీగా చూపిస్తాను. చూద్దాం ఎంతవరకు కాలిందో. ఇగో చూడండి, చాలా బాగుంటుంది ఎర్రగా కాల్చితే. మళ్ళీ కొంచెంసేపు మూత పెడదాం, నూనె వేద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిను. చట్పట్ చేసుకోవచ్చు టిఫిన్. చూసారు కదా. మీరు చిన్నగా పోసుకోండి, పలచగా పోసుకోండి, ఇలా దుక్కలా పోసుకోండి, మీ ఇష్టం. పునుకుల్లా వేసుకోండి. ఇది ఎలా చేసినా చాలా బాగుంటుంది, కరకరలాడుతుంది. ఒక్క 2 నిమిషాలు మూత పెడదాం. పెట్టాక చూపిస్తాను. చూద్దాం కాలిందో లేదు. చూడండి, కాలింది ఎర్రగా. చూసారు కదా, ఇలా కిందన ఎర్రగా వచ్చింది. అలా రావాలి రవ్వ పొంగరం. చూసారు కదా. మళ్ళీ ఒకటి పోస్తాను చూడండి. చెయ్యండి అందరూ. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు, తప్పకుండా చెయ్యండి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. చూసారు కదా, ఎర్రగా కాలింది. ఇప్పుడు ఇంకోటి పోద్దాం. చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్టు కారం అవి ఎంత కావాలో వేసుకోవచ్చు. నేను సరిపడా అంతే వేసాను.
నేను కొంచెం పెద్ద పెద్ద దుక్కలా వేసాను. చూసారు కదా. తినండి, చెయ్యండి, ఎలా ఉందో చెప్పండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది సాంబార్ చేసాం కదా, సాంబార్లో నంచుకోవచ్చు, ఆవకాయలో నంచుకోవచ్చు, మీరు దేంతో ఉట్టినైనా తినేయచ్చు. అంత బాగుంటుంది. ఎర్రగా కాలింది కదా, ఒక సైడ్ చూసారా, అలా కాలుతుంది. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోధుమ పిండి, రవ్వ, శనగపిండి, పొంగరం.